మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోబు గ్రంథం 16 అధ్యాయం 19 వచనం. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని శ్రమలు కలిగినా, శోధన కలిగినా కూడా యోబు దేవుని విడిచిపెట్టకుండా ఆయన సాక్ష్యాన్ని ఆయన కాపాడుకున్నాడు గనుకనే ఇంత ధైర్యముగా పరమందున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మన యొక్క సాక్ష్యము దేవుని దగ్గర ఉండాలి. ఈ లోకంలో ప్రజలు అనేకమైన నిందలు, దేవుని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు అనేకమైన శోధనలు, అనేకమైన సమస్యలు, అనేకమైన నిందలు, అవమానాలు మనకు ఎదురొస్తూ ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలా. నీ సాక్ష్యాన్ని దేవుని దగ్గర పదిలంగా ఉంది గనక మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూద్దాం, దేవుని కార్యాల వైపు చూద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవాన్ని పరిశుద్ధ నామను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ దినం మీరు మాకు ఇస్తున్న మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది మా ప్రియులు నాయన వారి సాక్ష్యము సరిగా లేక బాధపడుతూ ఉన్నారు. ఎంతమంది నాయన వారిని అవమానిస్తూ నాయన అయ్యా ఎంతో హేళన చేస్తూ ఉన్నారు. అట్టి నాలుకలను మీరు మూసివేసి ప్రవ్వా వారి యొక్క సాక్ష్యము నీ పరమందు దాచి ఉంచినందుకు వారికి సమాధానము, నెమ్మదిని, అయా జీవితంలో సంతోషమును మీరే అనుగ్రహించండి, కృప చూపించండి, దీవించండి. ఈ దినము నాయన మా ప్రియులు వారి యొక్క ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో సమస్తములో తోడుగా ఉండండి. అడిగినవన్నీ కూడా నీ చిత్తంలో మా ప్రియులందరికీ మీరే అనుగ్రహించి సహాయము దయచేసి అంతవరకు నమ్మకమైన సాక్షులుగా మీరే నిలవబెట్టి సహాయము చేసి మీరే మహిమ పొందుకొనమని, ఈ దినం పుట్టుక దినాలు, వివాహ దినాలు జరుపుకుని మా ప్రియ బిడ్డలందరితో మీరుండి మీరే సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుతూ పొందుకొని నామ తండ్రి. ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలు.